హాయ్ గైస్, వెల్కమ్ టు క్యాపిటల్ సర్చ్. సో 3rd ఆగస్ట్న నేను 2 ట్రేడ్స్ తీసుకున్నాను లైవ్లో ఎలైట్ ట్రేడింగ్ రూమ్లో. సో 2 ట్రేడ్స్ కూడా విన్నర్స్. అమేజింగ్ డే ఎస్టర్డే. మాకు మ్యాసివ్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేశాను. సో మా స్టూడెంట్స్ కూడా క్యాచ్ చేశారు సేమ్ ట్రేడ్స్. సో బోత్ ట్రేడ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ నేను $13,600 ఓన్లీ లైవ్లో మాత్రమే బుక్ చేశాను అక్రాస్ ఫండెడ్ అకౌంట్స్. సో టోటల్ 8 ఫండెడ్ అకౌంట్స్ లైవ్లో కాపీ ట్రేడ్ అయ్యాయి. 8 కూడా బిగ్ అకౌంట్స్, $150,000 అకౌంట్ ఒక్కొక్కటి. సో టోటల్ $1.2 మిలియన్ ఫండింగ్ అనేది లైవ్లో నేను ట్రేడ్ చేయడం జరిగింది. అండ్ సో ఓవరాల్ ప్రాఫిట్ 13,600 మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో యూ కెన్ సీ హియర్ దిస్ ఈజ్ ఫ్రమ్ ట్రేడ్ సింకర్. సో నేను ట్రేడ్ సింకర్ యూస్ చేస్తాను నా కాపీ ట్రేడింగ్కి. సో టోటల్ 8 అకౌంట్స్, 8 కూడా 150K అకౌంట్స్, 3 అకౌంట్స్ ఫ్రమ్ టాప్ 1 ఫ్యూచర్స్, 5 అకౌంట్స్ ఫ్రమ్ ట్రేడిఫై. ఓకే, సో టోటల్ 8 అకౌంట్స్ నుంచి $13,620 టోటల్ ప్రాఫిట్ అన్నమాట నిన్న. సో దీనికి పేఅవుట్ వస్తే నేను టోటల్ పేఅవుట్స్ ఎంత వస్తుంది ఏంటనేది మీకు అప్పుడు చెప్తాను క్లియర్గా. ఓకే, సో ద ఫస్ట్ ట్రేడ్ యాక్చువల్లీ ఇది గోల్డ్లో తీసుకున్నాను. ఫస్ట్ ట్రేడ్ అమేజింగ్ ట్రేడ్. యాక్చువల్లీ మనం గోల్డ్ నిన్న ఏం జరిగిందో ఒకసారి చూస్తే ఇది 9 AM అన్నమాట, రైట్? 9 AM EST ఇక్కడ ఓపెన్ అయింది. ఇది 8 AM EST క్యాండిల్. సో మనం EST టైంలో మాట్లాడుకుంటాం, ఎందుకంటే మనం చేసేది ఇంటర్నేషనల్ మార్కెట్స్ కాబట్టి మనకి EST టైమింగ్ చాలా అవసరం. సో మన టైంలో మీరు ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. EST టు IST కన్వర్టర్ ఉంటుంది గూగుల్లో. మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఆ కన్వర్టర్ పక్కన పెట్టుకొని 8 AM EST ఇండియన్ టైంలో ఎంత, సింపుల్గా చెప్పాలంటే 6:30. యాక్చువల్లీ 8 AM EST 5:30. మనం 9 AM EST క్యాండిల్ ట్రేడ్ చేస్తాం కాబట్టి అది 6:30 ఈవినింగ్ అన్నమాట. ఓకే, సో యాక్చువల్లీ ఎప్పుడైతే నేను ఈ క్యాండిల్ ఇలా క్లోజ్ అయ్యి ఈ ఓవరాల్ స్ట్రక్చర్ బేరిష్ ఉందో నేను బేరిష్ సైడ్ ఉన్నాను. ఓకే, సో నా బయాస్ ఏంటంటే బేరిష్. సో నిన్న నేను యాక్చువల్లీ సెల్స్ ప్లాన్ చేశాను. అండ్ సో దట్ ట్రేడ్ ఫైనల్గా మనం 1 minute టైం ఫ్రేమ్కి వస్తే ఇక్కడ సో మనం ఇక్కడ చూసుకుంటే నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎక్కువ టైం అయితే తీసుకోను, ఎందుకంటే ఈ ట్రేడ్ వెనక లాజిక్ చాలా పెద్దది. సో అవన్నీ కూడా నేను లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మేము మొత్తం ఎవ్రీథింగ్ ప్రాపర్గా ప్లాన్ చేస్తాం. ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, టార్గెట్, స్టాప్ లాస్, రిస్క్ మేనేజ్మెంట్, ఎవ్రీ సింగిల్ థింగ్ అంతా ప్రీ ప్లాన్ ఉంటుంది. సో అదంతా ఆ లైవ్లో జరిగేదంతా మొత్తం ఒక స్మాల్ వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి సో నేను సింపుల్గా చెప్పాలంటే నేను అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్ మోడల్ యూజ్ చేస్తాను లైవ్లో. సో మోస్ట్లీ ఇది ఎంట్రీస్ మీకు ఎక్స్పీరియన్స్తో కొంచెం కొన్నాళ్ళు మీరు ట్రావెల్ చేస్తే వస్తాయి, కానీ మీకు డైరెక్ట్గా ఒకే రోజులో డైరెక్ట్గా పర్ఫెక్ట్ ఎంట్రీస్ తీసుకోవడం రాదు, ఎందుకంటే కొంచెం డిస్క్రిషనరీ ఎంట్రీస్ అన్నమాట. బట్ లైవ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి లాజిక్ అర్థమైన తర్వాత వాళ్ళు ఈజీగా పికప్ చేసేసుకుంటారు. అండ్ సో మీరు చూసుకుంటే ఫస్ట్ ప్రైస్ యాక్షన్ ఈ విధంగా సెటప్ అయింది. ఎప్పుడైతే ఫస్ట్ 10 minutes యాక్చువల్లీ ఇక్కడ కదా ఓపెన్ అయింది మనకి 9 AM క్యాండిల్, ఈ క్యాండిల్. సో ఫస్ట్ 10 minutes అయిన తర్వాత నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ప్రైస్ అయితే మాత్రం ఒక మ్యానిపులేషన్ కోసం వెయిట్ చేశా, ఎందుకంటే ఇక్కడ నేను దీన్ని ఒక అక్యుములేషన్గా కన్సిడర్ చేశాను. బట్ ప్రైస్ అయితే మాత్రం అగ్రెసివ్గా డ్రాప్ అయింది 9 AMకి, రైట్? సో తర్వాత నేను ఒక మ్యానిపులేషన్ వచ్చి తర్వాత అగ్రెసివ్గా ఎప్పుడైతే డౌన్ సైడ్ క్యాండిల్స్ నాకు కన్ఫర్మేషన్ ఇస్తాయో అప్పుడు నేను ట్రేడ్ తీసుకుందామని చెప్పేసి రెడీగా ఉన్నా మా స్టూడెంట్స్తో పాటు. కానీ ప్రైస్ ఎప్పుడైతే అల్టిమేట్లీ నాకు ఇక్కడ ఈ విధంగా ప్రైస్ ఈ వీక్ హైస్ స్వీప్ చేసి కింద క్యాండిల్స్ క్లోజ్ అవుతూ ఉన్నాయో నేను వెంటనే అప్పుడు క్యాండిల్స్ కింద కానీ క్లోజ్ అయితే నేను సెల్ తీసుకుందామని ప్లాన్ చేశా. సో ఇక్కడ అన్నమాట నేను తీసుకున్న సెల్ ట్రేడ్ ఆపర్చునిటీ అండ్ స్టాప్ లాస్ అనేది ఇలా పెట్టాను. అండ్ ఫైనల్లీ 1:1 అయితే హిట్ అయిపోయింది క్విక్గానే. బ్యూటిఫుల్ ట్రేడ్. సో ఇది ఫస్ట్ ట్రేడ్. సో దీనికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ మీకు ఈ స్క్రీన్ షాట్లో ఫస్ట్ ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ అనేది స్వీప్ చేసింది, చూసారా? రైట్, సేమ్ చార్ట్ అన్నమాట ఇక్కడ 1 minuteలో. సో బై సైడ్ లిక్విడిటీ స్వీప్ చేసి ఇది నిన్న నేను లైవ్లో తీసుకున్న స్క్రీన్ షాట్. ఇక్కడ మీరు ఎగ్జిక్యూషన్స్ కూడా చూడవచ్చు. ఇక్కడ సెల్ చేసిన ఎగ్జాక్ట్లీ ఈ యారో మార్క్ చూస్తే మీకు అర్థమవుతుంది, రైట్? ఈ ఒక్క ట్రేడ్లో నేను ఆల్మోస్ట్ $750 ఒక్క అకౌంట్లో బుక్ చేశాను. సో ఈ ఒక్క ట్రేడ్లో 8 అకౌంట్స్లోని ఆల్మోస్ట్ $6,500 సంథింగ్ నేను ఓవరాల్గా బుక్ చేశాను. టోటల్ వచ్చింది 13,600లో. ఫస్ట్ ట్రేడ్లో 6,000 ప్లస్ వచ్చింది, అదర్ ట్రేడ్లో కూడా నియర్లీ 7,000 వచ్చింది. టోటల్ 2 ట్రేడ్స్లో మాకు $13,000 నాకు టోటల్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో మొత్తం అన్ని అకౌంట్స్కి కాపీ అయింది ఇది ట్రేడ్. 8 అకౌంట్స్లో కాపీ అయింది. నేను ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం ఒక అకౌంట్లోనే, రైట్? సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాపీ ట్రేడింగ్. మనం ఎంత ఫండింగ్ అయినా సరే మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు కాపీ ట్రేడర్ యూస్ చేసుకుని. ఓకే, సో ఇది అమేజింగ్ ట్రేడ్. అండ్ సెకండ్ ట్రేడ్ విషయానికి వస్తే ఈఎస్ అన్నమాట. సో ఈఎస్లో మనం ఎప్పుడు సిల్వర్ బుల్లెట్ అవర్ ట్రేడ్ చేస్తాం. సిల్వర్ బుల్లెట్ అంటే 10 AM EST.
అంటే మనకి 7:30 to 8:30 మన ఇండియన్ టైంలో. ఓకే. సో 7:30 to 8:30 నైట్ కాబట్టి సో ఎప్పుడైతే ఈ 6:30 to 7:30 1 అవర్ క్యాండిల్ ఇలా స్ట్రాంగ్‌గా క్లోజ్ అయిందో, యెస్ నేనైతే మాత్రం బై సైడ్ ఉన్నాను. సో యాక్చువల్లీ స్ట్రాంగ్‌గా క్లోజ్ అయితే ఓన్లీ బైసే తీసుకుంటామంటే నో, సెల్స్ కూడా ప్లాన్ చేస్తాం. బట్ దానికి కండిషన్స్ మనకి లోయర్ టైమ్ ఫ్రేమ్ ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి. లోయర్ టైమ్ ఫ్రేమ్ అంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. ఓకే. సో ఇక్కడ నాకు క్లియర్‌లీ ఎప్పుడైతే ఈ విధంగా నాకు సిల్వర్ బుల్లెట్ అవర్ ముందు క్యాండిల్ అంటే ఈ క్యాండిల్‌లోనే మనకి ఎన్‌వైసీ ఓపెన్ ఉంటది. అంటే 7 గంటలకి ఎన్‌వైసీ ఓపెన్ అవుతది కదా నైట్. ఆ ఓపెన్ కూడా ఈ క్యాండిల్‌లోనే ఉంది. సో ఎప్పుడైతే క్యాండిల్ ఇలా క్లోజ్ అయిందో నేను వెయిట్ చేశాను. సో ఫస్ట్ ఫ్యూ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నేను మ్యానిపులేషన్ కోసం వెయిట్ చేశా. ఎనీ లో మ్యానిపులేట్ అయిన తర్వాత నేను ట్రేడ్ తీసుకుందామని చెప్పేసి రెడీగా ఉన్నాను. బట్ నిన్న మేము కొంచెం బ్యాడ్‌గా ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే ప్రైస్ ఇలా మాకు ఎంట్రీ ఇవ్వకుండా అగ్రెసివ్‌గా పుష్ చేసేస్తుందో పైకి, అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. మేబీ ట్రేడ్ ఏమైనా మిస్ అయిపోతున్నామేమో అని. బట్ బ్యూటీ ఏంటంటే మార్కెట్‌కి వెరీ కైండ్ నిన్న యెస్టర్‌డే. సో మాకు ఎంట్రీ ఇచ్చిన తర్వాతే మళ్ళీ మ్యాసివ్ పుష్ అనేది పైకిచ్చింది. దట్ ఈస్ ద బ్యూటీ. అండ్ సో మీరిక్కడ చూడొచ్చు ఎప్పుడైతే ప్రైస్ ఈ విధంగా కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ చేసిందో అండ్ ఫైనల్లీ ఇక్కడ స్వీప్ చేసింది. యాక్చువల్లీ ఈ ట్రేడ్స్ వెనకాల ఇంకా ఇది డీప్ లాజిక్ ఉంది. అంటే వెరీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ డిస్కస్ చేస్తే వీడియో ఒక 25 మినిట్స్ వచ్చేస్తది. సో నేను అంత ప్రాసెస్‌లోకి వెళ్ళను. బేసిక్‌గా మీకు డైరెక్ట్‌గా ట్రేడ్ బిహైండ్ సింపుల్ లాజిక్, అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్. సో మేము వెయిట్ చేసాం. ఎప్పుడైతే ఇక్కడ అక్యుములేషన్ అయిందో ఈ ప్లేస్‌లో వన్స్ న్యూ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత సో మ్యానిపులేషన్ అయిన తర్వాత మేబీ మేము యాక్చువల్లీ సమ్ టైమ్స్ నేను ఇక్కడ ఎంటర్ అవుతాను ఈ హై క్లోజ్ అవ్వగానే దీనిపైన. బట్ నేను నిన్న చెప్పాను ఆ మార్కెట్ ప్రైస్ యాక్షన్ చాలా వీక్‌గా ఉంది. సో లెట్ అస్ వెయిట్ ఫర్ క్లోజర్ అబౌవ్ దిస్ అని. సో మా స్టూడెంట్స్ కూడా ఎగ్జాక్ట్‌లీ దీనికోసం వెయిట్ చేసాం అందరూ కూడా. అండ్ ఎప్పుడైతే క్యాండిల్స్ ఈ విధంగా క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయో, ఈ పైన ఇమ్మీడియేట్‌గా ఈ పెద్ద క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఈ క్యాండిల్ చూసారా? ఎప్పుడిది 10:40కి రైట్. సో 10:40 క్యాండిల్ ఈ విధంగా క్లోజ్ అవుతుందో అప్పటికి ఇంకా మా దగ్గర 20 మినిట్స్ మాత్రమే ఉంది. ఎందుకంటే 10 to 11 మాత్రమే మనం ట్రేడ్ చేస్తాం కదా ఈఎస్. ఎలా క్లోజ్ అయింది నేను ట్రేడ్ మిస్ అయిపోయానేమో అనుకున్నా. కానీ ఒక కొంచెం రీట్రేస్ అయితే నేను ఎంటర్ అవుదాం అనుకున్నాను. స్టాప్ లాస్ బిలో దిస్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ రైట్. అంటే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కింద స్టాప్ లాస్ పెట్టి అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ స్మాల్ లో కూడా ఉంది ప్రొటెక్షన్ మనకి. సో ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ. సో ఇది మా ప్లాన్. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఈ విధంగా మేము బై చేసాం. అండ్ స్టాప్ లాస్ ఎలా వచ్చింది అండ్ టార్గెట్ ఈ విధంగా వచ్చింది. అండ్ పర్ఫెక్ట్లీ ట్యాప్ అయింది ఎంట్రీ. అండ్ ఫైనల్లీ బ్యూటిఫుల్ టార్గెట్ హిట్ అయిపోయింది ఇది. సో అదే ట్రేడ్ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడవచ్చు. నిన్న లైవ్లో ఎగ్జిక్యూషన్ చూసారా? ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యాను నేను ఇక్కడ. అండ్ ఇక్కడ టార్గెట్ హిట్ అయిపోయింది. సో మీరు చూడవచ్చు క్లియర్లీ ఇది ఒక మ్యాసివ్ ఆర్డర్ బ్లాక్, ఇది ఒక సెల్ సైడ్ లిక్విడిటీ స్వీప్ అయింది ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇవన్నీ క్లియర్ బుల్లిష్ కన్ఫర్మేషన్ చేస్తున్నాయి. చూసారా? ప్రైస్ పైకి వెళ్తుంది, బుల్లిష్ సైడ్ మూవ్ అవుతుంది, ఆర్డర్ బ్లాక్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది, సెల్లర్స్ మొత్తం ట్రాప్ అయిపోయారు, ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. సో మాకు బెస్ట్ ఎడ్జ్ ఉండడానికి రీజన్ ఏంటంటే మార్కెట్లో వీ టేక్ లాట్ ఆఫ్ కన్ఫర్మేషన్స్. మేము ఏదో జస్ట్ ర్యాండమ్ ట్రేడ్స్ని ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయం రైట్. మాకు పర్ఫెక్ట్ మార్కెట్ మా దగ్గర అరవాలి, నేను పైకి వెళ్ళబోతున్నాను, ఎంటర్ అవ్వండి, టేక్ బైస్ అని చెప్పేసి అలాంటి కన్ఫర్మేషన్స్ వస్తే కానీ మేము ట్రేడ్ తీసుకోము. రైట్. మేము చాలా డిసిప్లిన్ వెయిట్ చేస్తాం రైట్. బట్ ఎండ్ ఆఫ్ ది మంత్ వీ స్టిల్ టేక్ 30-35 ట్రేడ్స్ పర్ మంత్. ఎండ్ ఆఫ్ ది మంత్ 30-35 ట్రేడ్స్ మనకున్నది 20 ట్రేడింగ్ డేస్. చెప్పాలంటే 40 ట్రేడ్స్ ఈజీగా వచ్చేస్తాయి అక్రాస్ ఓన్లీ లైవ్లో మాత్రమే. సో మ్యాసివ్ అసలు లైవ్లోనే ట్రేడ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. సో ఎందుకంటే మేము ట్రేడ్ చేసేది మళ్ళీ జస్ట్ 2 అవర్స్ మాత్రమే. మన ఇండియన్ టైంలో 6:30 to 7:30, 7:30 to 8:30 ఈవినింగ్. సో ఈ టైంలో మాత్రమే ట్రేడ్ చేస్తాం. అండ్ ఎస్డే వాజ్ గ్రేట్ డే. అండ్ సో ఈ విధంగా మేము 2 ట్రేడ్స్ తీసుకోవడం జరిగింది. అండ్ దట్స్ ఆల్ అబౌట్. ఇన్ కేస్ మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఎలైట్ ట్రేడింగ్ రూమ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే గ్రూప్లో ఛానల్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి. అదర్ ట్రేడ్స్ కూడా తీసుకున్నాను, బట్ ఆ ట్రేడ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం ఈ వీడియోలో. యాక్చువల్లీ ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ కూడా నేను తీసుకున్నాను. అది లాస్ట్ వీక్ అయితే అసలు 0 లాసెస్ అనుకుంటాను ఓఆర్బి.
అండ్ ఆ స్ట్రాటజీని నేను ప్రతి ఒక్కరికి చెప్పాను పబ్లిక్ ఛానల్లో కూడా. చాలా ఈజీ టు ఇంప్లిమెంట్ అన్నమాట. ఇన్ కేస్ మీకు ఏదైనా ఒక మంచి ఎడ్జ్ కావాలి ఈజీగా ఇంప్లిమెంట్ చేయడానికి అని అనుకుంటే మాత్రం మీరు ఆ స్ట్రాటజీ కూడా వాడొచ్చు. బట్ సమ్ మంత్స్ చాలా బాగుంటుంది ఓఆర్బి, సమ్ మంత్స్ కొంచెం టఫ్ మంత్స్ ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు బీ ఓకే విత్ దోస్ కైండ్ ఆఫ్ మంత్స్, బికాస్ దట్ ఈస్ వాట్ ట్రేడింగ్ ఈజ్ అల్టిమేట్లీ కదా. ఎందుకంటే ప్రతి మంత్ కూడా మనకు ఒకే విధంగా ఉండదు ఒకే స్ట్రాటజీకి. సో అందుకనే ప్రతి ఒక్కరి దగ్గర నేనేమంటానంటే మల్టిపుల్ స్ట్రాటజీస్ ఉండాలి, రైట్? మల్టిపుల్ స్ట్రాటజీస్ ఉండాలి, మల్టిపుల్ సెట్ ఆఫ్ అకౌంట్స్ ఉండాలి. నేను ఇప్పుడు లైవ్లో ట్రేడ్ చేసే అకౌంట్స్ $1.2 million ఫండింగ్, బెస్ట్ స్ట్రాటజీస్ ట్రేడ్ చేస్తాను నా దగ్గర ఉన్న స్ట్రాటజీస్లో లైవ్లో. సో $1.2 million ఫండింగ్లో ఆ స్ట్రాటజీస్ ట్రేడ్ చేస్తాను. అనదర్ 500K ఫండింగ్ ఇంకా లేదు, ఎవల్యూషన్స్ ఉన్నాయి ప్రెసెంట్. ఒక విన్నింగ్ డే వస్తే ఒక 5 లూసిడ్ ట్రేడింగ్లో అకౌంట్స్ పాస్ అయిపోతాను. అవి డిఫరెంట్ స్ట్రాటజీస్ ట్రేడ్ చేస్తాను వాటిలో కంప్లీట్గా. అండ్ అదర్ 5 MyFunded ఫ్యూచర్స్ అకౌంట్స్ కూడా నేను పాస్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. హోప్ఫుల్లీ ఇంకొక 1 విన్, అంటే ఎక్కువ రిస్క్ తీసుకొని వెళ్తున్నాను కాబట్టి ఎవల్యూషన్స్లో 100 త్వరగా అవ్వాలని చెప్పేసి ఇటువంటి ఒక 2 లాసెస్ కానీ వస్తే అకౌంట్స్ బ్లో అయిపోతాయి, ఒక విన్ వస్తే అకౌంట్స్ పాస్ అయిపోతాను. ఎందుకంటే ఆల్రెడీ $2,000 ప్రాఫిట్లో ఉన్నాను 2 అకౌంట్స్లో కూడా, 2 సెట్ ఆఫ్ అకౌంట్స్లో, అటు లూసిడ్ కానీ ఇటు MyFunded ఫ్యూచర్స్ కానీ. సో చూడాలి ఈరోజు మనకి ఏముందనేది. వన్స్ ఫండెడ్ స్టేజ్కి వెళ్ళిపోతే అకౌంట్స్ అయితే బ్లో అవ్వవు, ఎందుకంటే నేను రిస్క్ కంప్లీట్గా తగ్గించేస్తాను, తక్కువ రిస్క్ తీసుకుంటాను, పే అవుట్ సెక్యూర్ చేసుకుంటాను. సో ఈచ్ అకౌంట్ నుంచి అట్లీస్ట్ ఒక 5 lakhs రూపీస్, అంటే $5,000 పే అవుట్ అయితే మాత్రం నేను తొందరలో మీకు పోస్ట్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నా టార్గెట్ ఈ $1.2 million ఫండింగ్, అంటే ఆల్మోస్ట్ నియర్లీ 10 crore ఫండెడ్ క్యాపిటల్ కదా. సో దీనికి నేను రీసెంట్గా ఎవ్రీథింగ్ అప్డేట్ ఇచ్చాను నేను ఛానల్లో. అంటే నేను యాక్చువల్లీ మండే తీసుకున్నాను అకౌంట్స్. మండే టోటల్గా 3 lakhs రూపీస్ స్పెండ్ చేశాను ట్రేడిఫై 5 అకౌంట్స్ పైన, తర్వాత టాప్ 1 ఫ్యూచర్స్ 3 అకౌంట్స్ పైన. టోటల్గా ఆ 3 అకౌంట్స్ ఆల్రెడీ నేను ముందే తీసుకున్నాను టాప్ 1 ఫ్యూచర్స్లో. అండ్ టోటల్ ఈ 8 అకౌంట్స్కి 3 lakhs స్పెండ్ చేశాను. ఇది ఏదో నేను తక్కువ క్యాపిటల్ ఏం కాదు, 3 lakhs అంటే చాలా ఎక్కువ. సో నా టార్గెట్ ఏంటంటే ఈ ఎండ్ ఆఫ్ ది మంత్ హోప్ఫుల్లీ గుడ్ మంత్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ఎండ్ ఆఫ్ ది మంత్ టోటల్గా ట్రేడిఫై నుంచి 5 అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ అకౌంట్ నుంచి మ్యాక్సిమం $3,000 పే అవుట్ అనేది లిమిట్ ఉంది అక్కడ. సో 3,000 ఫ్రమ్ ఒక అకౌంట్ కాబట్టి 5 అకౌంట్స్ నుంచి 15,000 టోటల్, రైట్? $15,000 ట్రేడిఫై అకౌంట్స్ నుంచి నేను టార్గెట్ పెడతాను. అండ్ 3,500 ఫ్రమ్ ఈచ్ అకౌంట్ టాప్ 1 నుంచి మ్యాక్సిమం పే అవుట్. సో ఇక్కడ 3 అకౌంట్స్ ఉన్నాయి, 3,500 కాబట్టి ఇదొక 10,500. అక్కడ $15,000 ట్రేడిఫై నుంచి 10,500, టోటల్ $25,000 పే అవుట్ టోటల్, అంటే 25 lakhs, రైట్? నేను దీనికి పెట్టిన క్యాపిటల్ ఎంత అంటే 3 lakhs రూపీస్ లిటరల్లీ. 3 ప్లస్ అవి ఒక 1,500, 4.5 lakhs టోటల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ట్రేడిఫై రెండు కలిపి 4.5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. ఈ 4.5 lakhs కూడా నాకు లాస్ట్ క్వార్టర్లో నాకు వచ్చిన ప్రాఫిట్ అన్నమాట. ఇది ఆ పర్సనల్ అకౌంట్ నుంచి, పర్సనల్ అకౌంట్ అంటే ఫారెక్స్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్. అండ్ సో టోటల్ ఈ ఓన్లీ లైవ్లో నేను ట్రేడ్ చేసే ఫండింగ్ నుంచి 25 lakhs, అంటే $25,000 లిటరల్గా టార్గెట్ అన్నమాట ఈ ఎండ్ ఆఫ్ ది మంత్. అండ్ అదర్ సెట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి కదా, లూసిడ్ ఒకటి, MyFunded ఫ్యూచర్స్ ఒకటి, అవి వేరే స్ట్రాటజీస్ ట్రేడ్ చేస్తున్నాను. వాటి అప్డేట్స్ నేను ఎవ్రీడే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తూనే ఉంటాను. నేను ఆ అకౌంట్స్ ఉన్నాయా, బ్లో అయ్యాయా, ఎందుకంటే అవి చాలా అగ్రెసివ్గా వెళ్తాను, రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఫండెడ్ అకౌంట్స్లో కూడా కొంచెం అగ్రెసివ్గా వెళ్తాను, ఎందుకంటే మనకి పే అవుట్స్ ఇంపార్టెంట్ అక్కడ. నేను అకౌంట్స్ ఇన్ కేస్ బ్లో అయినా సరే నేను మళ్ళీ కొత్త అకౌంట్స్ తీసుకొని ట్రేడ్ చేయడానికి అఫోర్డ్ చేయగలను కాబట్టి నేను అగ్రెసివ్గా వెళ్తాను కొంచెం. సో అందరూ కూడా ఇలా అగ్రెసివ్గా వెళ్ళమని నేనైతే సజెస్ట్ చేయను. సో టేక్ ఇట్ డిసిప్లిన్, టేక్ ఇట్ స్లో, అండ్ మీరు ఖచ్చితంగా మీరు మంచి ప్రాఫిట్స్ అయితే మేక్ చేస్తారు లాంగ్ రన్లో. సో నేను ఆల్రెడీ ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ కాబట్టి ఫండెడ్ కంపెనీస్తో, సో ఐ కెన్ అఫోర్డ్ టు గో అగ్రెసివ్ అన్నమాట. ఓకే, సో మీరు కూడా ఒక మంచి ఫండెడ్ అకౌంట్స్ తీసుకోండి. నేను ఆల్రెడీ మంచి ఫర్మ్స్ ఏంటి, ఎందుకంటే ఏ ఫర్మ్లో పడితే ఆ ఫర్మ్లో మీరు తీసుకున్నారనుకోండి, తర్వాత ఆ ఫర్మ్స్ పేఅవుట్స్ రిజెక్ట్ చేయడం, మీరు పేఅవుట్స్ తీసుకున్న తర్వాత అటువంటివన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. కాబట్టి మనం టాప్ ఫర్మ్స్లోనే ప్రిఫర్ చేస్తే బెటర్. అటువంటి టాప్ ఫర్మ్స్ నేను రికమెండ్ చేశాను, టాప్ 1 ఫ్యూచర్స్. ఆ పేరులో ఉన్నట్టుగానే అది నిజంగానే టాప్. సో మీరు అకౌంట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, అండ్ మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఒక మంచి అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ తీసుకోండి, ఫండెడ్ అకౌంట్ తీసుకోండి. హోప్ఫుల్లీ ఇన్స్టెంట్ ఫండింగ్ అకౌంట్ తీసుకోండి, ఎవల్యూషన్స్ అవి ఉండవు, తలనొప్పి ఉండదు, డైరెక్ట్గా ఫండెడ్ అకౌంట్ ఇచ్చేస్తారు వాళ్ళు. ఒక మంచి అకౌంట్ తీసుకోండి, అలా ట్రేడింగ్ రూమ్లో జాయిన్ అవ్వండి, డైలీ కలిసి లైవ్లో ట్రేడ్ చేద్దాం, లైవ్లో ప్రాఫిట్స్ మేక్ చేద్దాం. ఓకే, ఫుల్ ట్రాన్స్పరెన్సీ, ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఫేక్ చేయొచ్చండి, కానీ లైవ్ ట్రేడ్స్ ఫేక్ చేయలేరు కదా ఎవరు కూడా. దట్ ఈస్ ద అల్టిమేట్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ దట్ వన్ కెన్ ఎవర్ ఫీల్, చెప్పాలంటే, రైట్? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.